మనసా ఎటులోర్తూనే మనసా ఎటులోర్తూనే మనసా ఎటులోర్తూనే మనసా ఎటులోర్తూనే మనసా ఎటులోర్తూనే నా మనవిని చేకొనవే మనసా ఎటులోర్తూనే నా మనవిని చేకొనవే మనసా ఎటులోర్తూనే శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ రామకీర్తన మలయమారుతం రాగంలోది. త్యాగరాజస్వామి కృతి. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ కీర్తన. ఈరోజు మనం యోగ వాసిష్టంలో సరస్వతీదేవికి లీలకి మధ్య జరుగుతున్న సంభాషణలో లీలాదేవి నన్ను ఆ బ్రాహ్మణుడు ఉన్న ఇంటికి, అంటే గత జన్మలో రాజదంపతులమైన తాము బ్రాహ్మణ దంపతులుగా ఎలా ఉన్నారో ఆ గృహానికి తీసుకెళ్ళమని అడుగుతుంది. అప్పుడు సరస్వతీదేవి ఆవిడికి మరొక ఉపదేశం చేస్తోంది. ఏమిటా ఉపదేశం మనం కూడా విందాం. లీలా, నీ కోరిక తీరడానికి నీ స్థూల దేహమే అడ్డు. గుర్తున్నంతసేపే ఈ స్థూల దేహం నీది, మర్చిపోతే అది నీది కాదు. దీన్ని మర్చిపోవడానికి ఉపాయం మళ్ళీ సమాధి. ఇందాకట్లాగే మరోసారి సమాధి స్థితిలోకి వెళ్ళిపో. సమాధిలోకి వెళితే చిన్మయ శరీరం లభిస్తుంది నీకు. అది లభిస్తే నువ్వు చిదాకాశంలో ఉన్న ఆ బ్రాహ్మణ ప్రపంచాన్ని దర్శించగలుగుతావు అని చెప్పగానే లీల, అమ్మ, ఈ స్థూలదేహంతో ఆ ప్రపంచాన్ని నేను ఎందుకు చూడలేను అంటూ అడిగింది. అప్పుడు ఆవిడేమని చెప్తున్నారంటే, లీలా, ఈ ప్రపంచమైనా మరో ప్రపంచమైనా స్వప్న ప్రపంచమైనా ఏదైనా సరే ప్రపంచము అంటేనే భ్రాంతి రూపం అని మనం ఇందాక నుంచి నిరూపించుకుంటూ వస్తున్నాం. ఇది నీ ఉంగరం అంటూ బంగారాన్ని చూపిస్తున్నాం. దీనిలో బంగారం ఉందా, ఉంగరం ఉందా? బంగారమే ఉంది. మరి ఉంగరమో? ఉంగరం అనేది వ్యవహారం మాత్రమే, వేరే వస్తువు కాదు అది. అలాగే ఇక్కడ ప్రపంచం లేదు, పరబ్రహ్మే ఉంది. ప్రపంచం అనే వ్యవహారం మాత్రం ఉంది. కనుక ఈ ప్రపంచం మిథ్య, బ్రహ్మ సత్యం. అత్ర ప్రమాణం వేదాంత గురవో అనుభవస్తదా అని మనకి సర్గ 21లో శ్లోకం 35లో చెప్తున్నారు. ఇందుకు ప్రమాణాలు మళ్ళీ 3 తీసుకోమన్నారు. ఏమిటవి? ఉపనిషత్తులు, పూర్వపు పెద్దలు, సొంత అనుభవం. ఇలా మొత్తం ప్రపంచమంతా కల్పితమే అయినా దానిలో కొన్ని అంతర్గత భేదాలు ఉన్నాయి మనకి. సృష్టి ఆరంభంలో బ్రహ్మగారి సంకల్పం వల్ల ఈ భేదాలు ఏర్పడ్డాయి మనకి. ఉదాహరణకి స్థూల దేహంతో స్థూల ప్రపంచాన్ని చూడొచ్చు మనం, సూక్ష్మదేహంతో సూక్ష్మ ప్రపంచాన్ని చూడొచ్చు, చిన్మయ దేహంతో చిదాకార ప్రపంచాన్ని చూడొచ్చు. ఇదే నియమం, దీన్ని ఎవరూ మార్చలేరు. అయితే అభ్యాస బలం చేత పరిపూర్ణమైన బ్రహ్మజ్ఞానం కలవారు ఇటు ప్రపంచాన్ని అటు పరబ్రహ్మని ఏకకాలంలో ఏకరూపంగా సాక్షాత్కరించుకోగలుగుతున్నారు. నేను హిరణ్యగర్భుడు ఇలాంటి వాళ్ళం ఈ కోవలోకి వస్తాం అన్నమాట. మరి నువ్వు కనీసం సూక్ష్మ ప్రపంచ రూపాలైన గంధర్వలోకాదులను కూడా ఈ దేహంతో చూడలేకుండా ఉన్నావు. ఇక ఇతర సంకల్పాల వల్ల చిదాకాశంలో ఏర్పడ్డ సంకల్ప నగరాన్ని ఈ శరీరంతో నువ్వు చూడగలవా? కనుక లీలా, సమాధిలోకి వెళ్ళి నువ్వు చిన్మయ శరీరాన్ని సంపాదించు అంటూ మళ్ళీ చెప్పారు. అప్పుడు లీల ఓ ప్రశ్న వేసింది. సరస్వతీదేవి, ఇద్దరం కలిసి ఆ గిరిగ్రామానికి వెళ్దామంటివి కదా నువ్వు. సరే, నేనేమో ఈ స్థూల దేహాన్ని ఇక్కడే వదిలేసి శుద్ధ సాత్వికమైన చిన్మయ శరీరంతో బయలుదేరుతాను. మరి నువ్వు ఈ శరీరంతో ఎలా రాగలుగుతున్నావు అంటూ ఓ మెలిక ప్రశ్న వేసింది. అప్పుడు లీలా, నీకొక పాంభౌతిక శరీరం ఉంది,
అదేదో గట్టి శరీరం అని నువ్వు అనుకుంటున్నావు. ఇది నీ దృష్టి మాత్రమే. నిజానికి నీ శరీరం కూడా శూన్యమే. అయితే నీకు ఆ దృష్టి, ఆ జ్ఞానం రాలేదు ఇంకా. నా శరీరం మీద నాకు ఎలాంటి దృష్టి లేదు కనుక నేను ఈ శరీరాన్ని ప్రత్యేకంగా విడిచిపెట్టాల్సిన పని లేదు. నీరు నీటిలో, నిప్పు నిప్పులో, గాలి గాలిలో తేలిగ్గా కలిసిపోతుంది. అలాగే ఈ నా దేహం మనోమయ దేహంలో కలిసిపోతుంది. సరస్వతీదేవి ఈ విధంగా అన్నారు. అనగానే లీలకి మళ్ళీ ఓ ప్రశ్న వచ్చేసింది. వాస్తవానికి నా శరీరం శూన్యమే అయితే అది కూడా నీ శరీరంలాగా మనోమయ శరీరంలో సులభంగా కలిసిపోవాలి కదా, మరి ఎందుకు కలవడం లేదు అని మళ్ళీ ప్రశ్న వేస్తే, ఇందాకే చెప్పాను కదమ్మా నీకు నాకు భేదం ఉందని. నాకు నా శరీరం మీద పాంచభౌతికమైన దృష్టే లేదు. పైగా ఇది చిన్మాత్రమే అనే దృష్టి కూడా ఉంది. దీనికి కారణం నా చిరకాల భావన ఇలా ఉండడమే. నీకు దీనికి వ్యతిరేక దృష్టి ఉంది. నీ దృష్టిలో నీ శరీరం అన్నది చిన్మయ శరీరం కాదు, అది భౌతికం, అది భౌతికం. దీనికి కారణం నీ చిరకాల భావన. నీ శరీరం అద్దంలోని కొండలాంటిది. నీ శరీరం నేల మీద, నా శరీరం అద్దంలోని కొండలాంటిది, నీ శరీరం నేల మీద కొండలాంటిది. ఈ రెండు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడం సాధ్యం కాదుగా. నీ చిరకాల భావన భౌతికమయంగా ఉంది కనుక నువ్వు సమాధి ద్వారా దాన్ని వదిలిపెడితే గాని ఆ గిరిగ్రామానికి రాలేవు. క్రమంగా నీ భావనా క్రమం మారి నీకు శరీరం మీద చిన్మాత్ర దృష్టి దృఢపడితే అప్పుడు నీ దేహం కూడా నాలాగా ఆతివాహిక దేహం అవుతుంది. ఆతివాహికం అంటే సూక్ష్మమైనది, మనోమయం అన్నమాట. అప్పుడు లీలాదేవికి మరో ప్రశ్న వచ్చేసింది. సరస్వతీదేవి, వాసనాక్షయం జరిగి ఈ దేహం ఆతివాహికమే, మనోమయమే, సూక్ష్మమే అనే దృష్టి దృఢపడింది అనుకోండి. అప్పుడు ఈ స్థూలదేహం ఏమైపోతుంది? అది సూక్ష్మ మానసిక శరీరంగా మారుతుందా, లేక పూర్తిగా నశించిపోతుందా? అప్పుడు సరస్వతీదేవి చెప్పారు, అమ్మ లీలా, సమాధిని బాగా అభ్యాసం చేస్తే వాసనలన్నీ క్షీణించేస్తాయి. అప్పుడు ఈ స్థూలదేహం సూక్ష్మత్వాన్ని పొందేందుకు కానీ నశించదనమాట. అయినా అక్కడ నాశనం అనే మాట అతకదు. తాడు ఉండే చోట పాము కనిపించిందనుకో, ఆ తర్వాత దీపం వల్ల తాడు సరిగా కనిపించిందనుకో, అక్కడ పాము చచ్చిపోయిందని కానీ నశించింది అని కానీ చెప్పగలమా మనం? పోనీ పాము నశింపలేదు అనగలమా? ఏది అనలేం. ఎందుకంటే అక్కడ పాము అనేది ఉంటే కదా అది నశించిందనో నశించలేదనో చెప్పేందుకు. అక్కడ ఉన్నది కేవలం తాడు మాత్రమే. అలాగే వాసనలను క్షీణించడం వల్ల స్థూలదేహం నశించిందని కానీ నశించలేదని కానీ మనం చెప్పలేం. అది కనిపించదు, కనిపించకుండా పోతుంది అంతే. తత్వజ్ఞానం కలిగాక ఈ దేహం కాలిన వస్త్రంలాగా ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఇది వస్త్రంలాగా కనిపిస్తున్నా కూడా బూడిదే. వస్త్రపట న్యాయం అని ఇదివరకు చెప్పుకున్నాం కదా, అదనమాట. దేహంలాగా కనిపిస్తూ ఉన్న అది శూన్యమే అని ఆవిడ చెప్పారు. అప్పుడు సరస్వతీదేవిని లీల మరో ప్రశ్న వేశారు. ఏంటది? అమ్మ సరస్వతీదేవి, మీలాంటి వాళ్ళంతా మీ దేహమే చిన్మయం అనే దృష్టితో ఉన్నారు. అలాంటి శుద్ధమైన చైతన్యానికి దృశ్య సంబంధం ఏమాత్రం ఉండదు. అలాంటి ఈ శుద్ధ చిత్పదార్థము ఈ ప్రపంచ రూపంగా మారడం ఎలా కుదిరింది అంటూ మళ్ళీ సృష్టి క్రమాన్ని గురించి అడిగినట్టుగా ఒక ప్రశ్న అడిగింది. అప్పుడు సరస్వతీదేవి ఏం చెప్తున్నారంటే అమ్మాయికి, ఆవిడికి, సృష్టి ప్రారంభంలో హిరణ్యగర్భుడు ఆవిర్భవించాడు లీలా. అప్పుడు చైతన్యానికి చిత్తత్వం అనే ధర్మం ఏర్పడింది. అంటే తెలుసుకోవడం అనే ధర్మం ఏర్పడింది. క్రమంగా హిరణ్యగర్భుడు స్థూల సృష్టి చేశాడు. దాంతోపాటు దాన్ని తెలుసుకుంటూ చైతన్యం కూడా భ్రాంతి వల్ల స్థూల దృశ్య రూపాన్ని పొందింది. అప్పుడు లీలా అంది, అమ్మా, శుద్ధ చైతన్యానికి దేశకాలాది సంబంధమే లేదు కదా. దేశము కాలము రెండూ లేకపోతే మొదట హిరణ్యగర్భుడు పుట్టాడు అంటూ చైతన్యానికి ప్రథమ వికారం కల్పన చేయడం ఎలా కుదురుతుంది? ఇది మొదటిది అని చెప్పాము అంటే కాలంతో సంబంధం ఉన్నట్టే కదా. సరస్వతీదేవి అప్పుడు అన్నారు, బంగారంలో కంకణం వేరే ఉందా?
నీటిలో తరంగం వేరే ఉందా? లేదు కదా. అలాగే చైతన్యంలో దృశ్యం లేదు. అయినా బంగారంలో కంకణంలాగా, నీటిలో అలలాగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అంటే అది కనిపించినా కూడా లేనటువంటిదే. లేని దాని విషయంలో ఇది మొదటిది అన్నంత మాత్రం చేత ఆ చైతన్యానికి గల సంబంధం వచ్చి పడుతుందా దానికి? అది అసంభవం. కనుక నీ సందేహానికి తావే లేదు అన్నారు ఆవిడ. అప్పుడు లీల మరో ప్రశ్న వేసింది. మాత, నువ్వు చెప్పిన సమన్వయం బాగానే ఉంది. మేమంతా ఆ ద్వైత భ్రాంతిలో పడి కొట్టుకుంటున్నాము. ఈ ద్వైత అద్వైత వికల్పాలలో మమ్మల్ని పడేసి ఇంతకాలం నుంచి గిలగిలా తిప్పుతున్న వాడెవడు అనేసరికలా సరస్వతీదేవి చిరునవ్వుతోటి, ఎవరు అంటావేంటమ్మా, నీ అవిచారమే. అవిచారం అంటే ఏంటి? సరిగ్గా విచారణ చేయకుండా ఉండడం, అవివేకం, అవిద్య. అదే చెప్పచ్చు అని, అవిద్య అని కూడా దాన్ని చెప్పచ్చు మనం. ఇది అవిచారం వల్ల పుట్టింది కనుక దీనికి విరుగుడేంటి? విచారమే. అంటే బాగా విచారణ చేస్తే ఏం తేలుతుంది మనకి అంటే అవిచారము విచారము, అవిద్య విద్య, బంధము మోక్షము ఇవేవీ లేవని తెలుస్తుంటుంది. లీలా, నువ్వు సద్విచారణ ప్రారంభించు. ఇప్పుడు నీకు త్వరలోనే నిర్వికల్ప సమాధి స్థిరపడి సంసారానికి విత్తనాల వంటివైన రాగద్వేషాలు నశించిపోతాయి. నీకు నిర్వికల్ప సమాధి స్థిరపడుతుంది. మరో విషయం కూడా ఉంది, జాగ్రత్తగా విను. మెలకు వచ్చింది, ఇప్పటిదాకా కనిపించింది కళ అని తెలిసిపోయింది మనకప్పుడు. అప్పుడు ఇప్పుడు ఈ స్వప్న ప్రపంచం ఏమైంది? ఈ స్వప్నదేహం ఏమైంది? లేనివి అని తేలిపోయింది కదా. అలాగే తత్వజ్ఞానం కలిగి వాసనలు క్షీణిస్తే జాగ్రత్త దేహం కూడా లేనిదే అయిపోతుంది. స్వప్నదేహం పోయిన తర్వాత స్థూల దేహం కనిపిస్తుంది. అలాగే జాగ్రత్త దేహం భావన నశించాక ఆతివాహక దేహం కనిపిస్తుంది. స్వప్నే నిర్వాసన బీజే యథోదేతి సుషుప్తత, జాగ్రత్యావాసన బీజే తథోదేతి విముక్త. ఇది మనకి సర్గ 22లో శ్లోకం 4లో. అందులో ఏం చెప్తున్నా అంటే స్వప్నవాసనలన్నీ తొలగిపోతే సుషుప్తి వస్తుంది, జాగ్రత్త వాసనలన్నీ నశించిపోతే ముక్తి లభిస్తుంది. ఇక్కడ కొన్ని నిర్వచనాలు మనకు తెలుసుకోవడం ముఖ్యం. అంటూ వాసనలు చెలరేగుతున్న నిద్రే స్వప్నం. వాసనలు అణగారిపోతే ఆ నిద్ర కాస్త సుషుప్తికి వెళ్ళిపోతుంది. వాసనలు అణగారిన జాగ్రత్త పేరు మనకి మూర్ఛ లేక మోహం. వాసనలు పూర్తిగా సమూలంగా నాశనం స్థితి వచ్చేస్తే అది తురీయం. ఈ స్థితి తత్వజ్ఞానం వల్ల కలుగుతుంది. ఈ స్థితిలో ఉండి జీవించిన వారిని అందరినీ కూడా మనం జీవన్ముక్తులు అంటాం. ఈ స్థితి ముక్తులు కాని వారికి తెలియదు. మరి జీవన్ముక్తుల మనస్సే ఆతివాహిక మనస్సుగా మారిపోతుంది. ఇలాంటి మనస్సే ఇతర సృష్టిల్లోని మనస్సులతోనూ, ఇతర జన్మల్లోని మనస్సులతోనూ, సిద్ధులతోనూ, దేవతలతోనూ కలిసిపోగలుగుతుంది. కాబట్టి లీలా, వాసనాక్షయం కోసం నువ్వు ప్రయత్నం చేయి. అప్పుడు జీవన్ముక్తురాలు అవుతావు. అప్పుడు చిన్మయ శరీరాన్ని పొందుతావు. అప్పుడు నాతో కలిసి లోకాంతరాలకు నువ్వు రాగలవు. దీనికి భిన్నంగా ఎవరు వరం ఇచ్చినా కూడా జరగదు, ఎవరు శాపం ఇచ్చినా జరగదు. మరొక ముఖ్య విషయం విను. మరణం తర్వాత ప్రతి జీవికి కూడాను ఆతివాహిక దేహం ఉంటుంది. దాంతో వాళ్ళు ఇతర లోకాలకు వెళ్తారు, కానీ వాళ్లే దాన్ని గుర్తించలేరు. ఇక వాళ్ళ బంధువులు ఏం గుర్తిస్తారు చెప్పు నువ్వు? మరి వాళ్ళు ఈ శవాన్ని చూస్తూ ఇక్కడే కూర్చుంటారు అంటూ ఆవిడ చాలా పాయింట్స్ ఇందులో కవర్ చేసి చెప్పారు లీలాదేవికి. అప్పుడు లీలాదేవి మరో ప్రశ్న వేశారు. ఏమని? తల్లి, నాకు మంచి జ్ఞానోపదేశం చేశావు. అయితే వాసనాక్షయం కోసం అభ్యాసం చేయమన్నావు కదా, ఆ అభ్యాసం ఎలా చెయ్యాలి? అది ఎలా పెరుగుతుంది నాకు? దయచేసి ఈ వివరాలన్నీ చెప్పండి అని అడిగితే అప్పుడు సరస్వతీదేవి అని చెప్తున్నారు. తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రభాషణం ఏతదేక పర్వతంచ తదాభ్యాసం విదుర్బుధాహ అన్నారు. అంటే ఇది 22వ సర్గలో 24వ శ్లోకం. ఇందులో 4 మెట్లున్నాయి. ఈ శ్లోకంలో 4 మెట్లున్నాయంటూ చెప్తున్నారు ఆవిడ. దాని గురించే ఆలోచించడం, దాని గురించే మాట్లాడడం,
ఒకరికి ఒకరు దాని గురించి బోధించుకుంటూ ఉండడం, అది తప్పితే మరో పని లేకపోవడం. ఈ నాలుగింట్లో ప్రతి ఒక్కటి అభ్యాసమే. ఈ 4 కలిపితే అది సరి అయిన అభ్యాసం. అంతేకాదు, ఈ 4 ఒకదానికొకటి నిచ్చెన మెట్లులాగా పనిచేస్తాయి అని చెప్తున్నారు. వీటిలో చింతన వల్ల, అంటే మొదటి మెట్టు వల్ల విషయము మనసుకి విస్పష్టంగా ఏర్పడుతుంది. కథనం వల్ల, అంటే రెండవ మెట్టు వల్ల విజ్ఞానులైన వారి ఏకీభావం తెలుస్తుంది. మనం అనుకునే విషయంతో విజ్ఞులు ఏకీభవిస్తున్నారంటే మనకు ఆ విషయం మీద విశ్వాసం పెరుగుతుంది. ఒకరికొకరు బోధించుకోవడం వల్ల, అంటే మూడవ మెట్టు వల్ల తెలియని కొత్త విషయాలు తెలుస్తాయి. తెలిసిన విషయాల్లో స్పష్టత ఇంకా పెరుగుతుంది. దీనివల్ల విషయం మీద అసంభావన తొలగిపోతుంది. అసంభావన అంటే సందేహ బుద్ధి అన్నమాట. తదేక నిష్ట వల్ల, అంటే 4వ మెట్టు వల్ల విపరీత భావన తొలగిపోయి, అంటే విపరీత భావన అంటే ఏంటి, ఇక్కడ తలకిందులుగా ఆలోచించే భావన తొలగిపోతుంది. కాబట్టి ఈ లీల అభ్యాసం కావాలనుకునేవారు విరక్తిని కూడా సాధించాలి. వేదాంత విషయాలను శ్రవణం చెయ్యాలి. దృశ్యమంతా మిథ్య అని తెలుసుకోవడం ద్వారా ఆత్మయందు ఆసక్తిని పెంచుకోవాలి. కొందరు రాగద్వేషాలను తొలగించుకోకుండానే, దృశ్యం మిథ్య అనే విషయాన్ని మనసుకి సరిగా పట్టించుకోకుండానే మొండితనంగా వైరాగ్యాన్ని అభ్యసిస్తూ తపస్సులు, నియమాలు చేస్తూ ఉంటారు. అలాంటి తపస్సుల వల్ల మంచి ఫలం లేకపోగా వ్యతిరేక ఫలమే ఉంటుంది. వాళ్ళ సంస్కారంలో ఉన్న రాగద్వేషాలు ఏదో ఒకనాడు పేట్రేగి వారికి తీవ్రమైన దుఃఖాన్ని కలిగిస్తాయి. కనుక దృశ్యం మిథ్య అనే జ్ఞానం ద్వారా రాగద్వేషాలని తొలగించుకోవడం అతి ముఖ్యము అంటూ సరస్వతీదేవి చాలా చక్కగా ఆవిడికి విశదీకరించి చెప్పారనమాట. వెంటనే ఆవిడ చాలా సంతోషపడిపోయి లీలాదేవి సమాధి అభ్యాసాన్ని ప్రారంభించింది. సరస్వతీదేవి కూడా తన సహజ స్థితి ఉన్నటువంటి సమాధి స్థితిలోకి నిశ్చలంగా ఉండిపోయిందనమాట. మరి రేపు ఆ గదిలోకి ఈవిడ ప్రవేశించగలుగుతారా లేదా, లీల ఆ బ్రాహ్మణ దంపతుల గదిలోకి ప్రవేశించగలుగుతారా లేదా అన్నది తెలుసుకుందాం. అంతవరకు సెలవు. రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో రామకీర్తనం విన్న తర్వాత మళ్ళీ కలుద్దాం.